ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3వ తేదీ 10వ నెల అనగా అక్టోబర్ నెల 24వ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరము చేరి ఈ ఏకోజాములో ఆ మహోన్నతుని, మహిమాన్వితుని, ఆ దేవదేవుని, ఆ కృప కలిగిన యేసుక్రీస్తు ఘనమైన నామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రియులారా, బాగున్నారా? అనుదిన ఆహారంలో మనము ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి గత కొన్ని వారాలుగా, కొన్ని దినాలుగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యేసేపు ప్రార్థన దగ్గరికి వచ్చాం. యాకోబు ప్రార్థన, ఇస్సాకు ప్రార్థన, అబ్రహాము ప్రార్థన, నోవహు ప్రార్థన, ఏబేలు ప్రార్థన, ఆదాము అవ్వల సహవాస ప్రార్థన. ఈ విధముగా ఒక్కొక్కరి ప్రార్థనలో ఉన్న ఆత్మీయ సత్యాలను మనము నెమరు వేసుకుంటూ, ధ్యానించుకుంటూ, వారు ప్రార్థన ద్వారా సాధించిన విజయాలు ఏ విధంగా సాధించారు, మనము ఏ విధంగా వాటిని అనుసరించి విశ్వాస జీవితంలో ఎలాంటి విజయము సాధించాలి అనేది పిల్లరా మనము గమనం చేసుకోవాలి. యేసేపు చిన్ననాటి నుండి కళలు అనే ఒక గిఫ్ట్ని కలిగి ఉన్నాడు. కళయు ఆ కళ భావాన్ని కూడా చెప్పగలడు. ఉదాహరణకు ఎవరైనా ఒక కళ కంటే, అరే బాబు నాకు ఈ కళ వచ్చింది, దీని భావం ఏందని చెప్తే వారి దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆ భావాన్ని చెప్పగలడు. కానీ ఆ రాజు కళ మర్చిపోయాడు, కళ భావం చెప్పమంటున్నాడు. అక్కడ ఉన్న మంత్రగాళ్ళు కానీ, మరి జ్ఞానవంతులు కానీ, మరి ఎవరైనా ఆ దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఇదేమిటి విచిత్రం, మీరు కళ చెప్తే కళభావం ఒకవేళ చెప్పగలమేమో కానీ మేమెవరూ చెప్పలేమంటే, ఒక ఆయన ఉన్నాడు కళయు కళభావను చెప్పగలిగిన. అందుకే ఆ రాజు అంటాడు యేసేపు గురించి, నువ్వు దేవుని ఆత్మ కలిగిన వాడవు అంటాడు. ప్రియులారా, యేసేపు జీవితంలో అనేక మలుపులు జరిగాయి. తన అన్నదమ్ముల ఎడల యేసేపుకు ఎప్పుడు కూడా ద్వేషం లేదు. వాడు చేసే చెడ్డ పనులు, లేకపోతే వాళ్ళు అవిధేయతలు నాన్నగారికి చెప్పేవాడు. రెండవది కళ అన్నాడు. మొదటి కళ, ఒక పొలం ఉంది, ఆ పొలంలో పనులు పడినాయి. ఒక పన మధ్యలో నిలబడితే మిగతా వాళ్ళు 12 పనులు లేచి నాకు ఈ పనకు నమస్కారం చేశాయి అని చెప్తాడు. సూర్య చంద్రులు నక్షత్రాలు కూడా నాకు నమస్కారం చేశారు నా అని అంటూ. అదే యాకోబు గారు చెప్పినప్పుడు యాకోబు అంటాడు, సూర్యుడు చంద్రుడు అంటే మీ అమ్మ నాన్న, నేను మీ అమ్మ నేను, మేము కూడా నీకు నమస్కారం చేస్తామా? సరే మంచిదే. యాకోబు ఎప్పుడు కూడా యేసేపుకు వచ్చిన కళలు విని అవి తలపోసుకుంటూ యేసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు అని ఎప్పుడు కూడా యాకోబు యేసేపు ఎడల
ఒక ప్రత్యేకమైన అభిమానం కలిగి ఉండేవాడు. ఇంకో సంగతి చెప్పన, యాకోబు తను ప్రేమించిన రాహేలు కలిగిన కుమారుడు యోసేపు కాబట్టి, యోసేపు అదిగాక ఆఖరి కుమారుడు. యోసేపు అంటే చాలా ప్రేమ యాకోబు. అదే విచిత్ర బుటా పని కలిగిన ఒక నిలువు టంగి గుర్తిస్తాడు. అక్కడే ఆ అన్నదమ్ములకి, మిగతా 11 మందికి ఒక అసూయ కలుగుతుంది. ఎప్పుడు నాన్న యోసేపు అంటాడు, యోసేపుని ప్రేమిస్తూ ఉంటాడు, మమ్మల్ని చూడట్లా, నాన్నగారు యోసేపుకు ప్రత్యేకంగా అన్ని గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు, మనకు అలా ఈడు, రెండోది ఈడు కలలు కానీ మనం పోయి వాడికి దండం పెడతామంట అని చెప్పి ఒక విధమైన అసూయ కలిగి జీవిస్తూ ఉండేవాళ్ళు. సరే, ఏది ఏమైనా వారు దూర ప్రాంతానికి వెళ్ళారు. ప్రియులారా, దూర ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క గొర్రెలు మేపుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను అన్నల దగ్గరికి వెళ్తాను, వాళ్ళకు కూడా ఆహారాన్ని ఇస్తాను అని చెప్పినప్పుడు పిల్లల తండ్రి పంపిస్తాడు. ఇక్కడ మనం గమనం చేయాల్సిన విషయం ఏంటంటే, యోసేపుకు మాత్రము అన్నల ఎడల ప్రేమ ఉన్నది. అన్నలు యోసేపు ఎడల ప్రేమ లేదు, వారికి అసూయ. ఎందుకు అసూయ? నాన్నగారు ఎక్కువగా ప్రేమిస్తాడు మనకంటే. సారీ. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఒక అసూయ ఎప్పుడు మనసులో పుడుతుందంటే, సాతాను గాడికి కూడా ఎప్పుడు అసూయపరుడు. సాతాను ఎప్పుడు అసూయపరుడు. సాతాను మనస్తత్వమే అది. వాడి యొక్క వ్యవహార శైలే అది. సారీ, ఎందుకంటే బాగా కోల్డ్గా ఉంది, క్షమించండి. వాడి యొక్క వ్యవహార శైలి అది. దేవుని ఆత్మ కలిగిన వాడు ఎప్పుడు కూడా ఒకరి ఎడల అసూయపడరు. దేవుని ఆత్మ కలిగిన వారు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు. ప్రియులారా, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు. ఎవరి పట్ల అసూయ కలిగి ఉండరు. ఎవరి పట్ల ద్వేషం కలిగి ఉండరు. ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనం చేయాల్సిన విషయం ఏంటంటే, సాతాను ఆత్మ కలిగిన వారు ప్రతి ఒక్కరిని ద్వేషిస్తారు, ప్రతి ఒక్కరి ఎడల అసూయ పడతారు. ప్రియులారా, యోసేపు అన్నలను ఎప్పుడూ ప్రేమించాడు. ఇప్పుడేగా, ఇంకా చెప్పుకుంటూ పోతాం కదా. యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి మనము దేవుని బిడ్డలము అని చెప్పుకుంటూ అసూయ పరులమైతే నిజముగా మనం ఏ ఆత్మ కలిగిన వారమో మనమే పరిశీలించుకోవచ్చు.
ఇంకొకటి చెప్పలే. ప్రేమ కలిగి జీవించే వాళ్ళు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు. అసూయపరులు, ద్వేషపరులు సాతాను ఆత్మ కలిగిన వాళ్ళు. ఇక దాంట్లో డౌటే లేదు. మరి వాక్యం చెప్తున్నాడు కదయ్యా, ప్రార్థన చేస్తాడు కదా, దైవజనుడు అంట కదా. ఇవన్నీ ఒక ప్రక్క, సాతాను ఆత్మ ఒక పక్క. దైవజనుల్లో కూడా సాతాను ఉంటుందా? దేవుని ఆత్మ లేనప్పుడు మరి ఏదో ఒక ఆత్మ ఉండాలి కదా, ఎవరు కూడా పరిపాలించాలి మనల్ని. ఒక ఆయన చెప్తాడు, ఆదివారం మాత్రం దేవుని ఆత్మ, దేవుని ఆలయానికి వెళ్తే దేవుని ఆత్మ, సేవలో ఉంటే దేవుని ఆత్మ, లోకంలో ఉంటే శరీరాత్మ, సాతానాత్మ. ఈ విధంగా ఉంటుంది వ్యవహార శైలి అని చెప్తాడు. కాబట్టి ప్రియులారా, యేసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు, అందరినీ ప్రేమించేవాడు. మనం కూడా మన జీవితాల్లో ఏ విధంగా మనము దేవుని ఆత్మ కలిగి జీవిస్తూ ఉన్నాం, ఏ విధంగా మనము శత్రువులను ప్రేమిస్తాం. మనకు ఎవరైతే అపకారం చేశారో వాళ్ళని ప్రేమించాలండి, అది దేవుని ఆత్మ. యేసేపు ఆ విధంగా చేశాడు. ఈ యొక్క దినంలో యేసేపు గారు ఆ విధంగా చేయడానికి ఎప్పుడు ప్రార్థనాపరుడు, దేవుని దగ్గర ప్రార్థించే ఒక అనుభవం కలిగిన గొప్ప దేవుని బిడ్డ యేసేపు గారు. యేసేపు అందుకే ఫలించేడి కొమ్మ, అది ఫలిస్తూనే ఉంటుంది. మంచి ఫలములు ఫలించి అనేక మందికి తన జీవితం ద్వారా అనేక మందిని తృప్తిపరుస్తూ ఉంటుంది. అలాంటి కృప ఆ దేవదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. స్తోత్రాలు తండ్రి. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడి నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సహవాసము ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆ దేవదేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఈ దినమంతా ఆయన కృపాక్షేములే మీ వెంట వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.